హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మనం మరమరాల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం షాప్ నుండి మరమరాలు తెచ్చినప్పుడు అవి కొంచెం మెత్తగా ఉంటాయండి, అందుకే కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనకి మరమరాలు క్రిస్పీగా ఉంటే లడ్డూలు కూడా క్రిస్పీగా వస్తాయండి, బాగుంటాయి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో 3 కప్పులు మరమరాలు వేసుకోవాలి. మరమరాలు 2 నిమిషాలు లైట్గా వేయించుకోవాలండి. మరమరాలు ఇలా 2 నిమిషాలు ఇలా లైట్గా వేయించిన తర్వాత చూడండి, ఇలా మనం నలిపినప్పుడు ఇలా పౌడర్ అయిపోవాలి. అవి తీసుకుని వేరే ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బెల్లంని కరిగించుకోవాలి. అదే ప్యాన్లో బెల్లం కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. 3 కప్పులు మరమరాలు అయితే 1 కప్పు బెల్లం అండి. వీటికి మరీ లేతపాకం వద్దండి, మరీ ముదురొద్దండి. లేతపాకం అయితే 2వ రోజుకి విడిలిపోతాయి. మరీ ముదురుపాకం అనుకోండి కొరకటానికి కూడా రావండి. అందుకే ఇలా మీడియంగా తీసుకున్నాం అనుకోండి, తర్వాత మనం తినడానికి చాలా ఈజీగా ఉంటాయి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత చూడండి, ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు అప్పుడు మనం పాకం చూసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు తీసుకుని అందులో కొంచెం ఈ బెల్లం పాకం వేసుకోండి. మనకి ముద్ద గట్టిగా రావాలి, అప్పుడు పాకం వచ్చినట్టు. చూడండి, ఇది రావట్లేదు. అయితే మళ్ళీ 1 నిమిషం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ వాటర్లో కొద్దిగా పాకం వేసుకోవాలి. ఇలా బాగా బబుల్స్ వచ్చినప్పుడు అది అర్థమైపోతుందండి పాకం వచ్చేసిందని. బెల్లం పాకం వేసుకున్నప్పుడు మనకి ఉండలాగా కట్టుకుందండి, సరిపోతుందండి ఇంత. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మరమరాలు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవడానికి చేయి తడుపుకోవాలండి. చేయి తడుపుకుంటే మనకి ఈజీగా ఉండలు చుట్టుకోవడానికి వస్తుంది, చేతికి అంటుకోదు. ఇంకా వేడిగా ఉంది కాబట్టి మనం ఈజీగా చుట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ సైజు కావాలో ఆ సైజులో చుట్టుకోవచ్చు అండి. అన్నీ ఇలా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంతే అండి, చాలా సింపుల్ మరమరాల లడ్డు. చాలా ఈజీగా మరమరాల లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇవి గట్టిగా అయిపోతుందండి, మనకి ఉండలు చుట్టుకోవటానికి రాదు. అప్పుడు మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకుంటే మళ్ళీ ఇది నార్మల్గా వచ్చేస్తుందండి, మెల్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఉండలు చుట్టుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.